జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. యుఎస్ కి సంబంధించి ఒక చిన్న డేటా పాయింట్స్ వచ్చాయి. యుఎస్ స్పెంట్ $8 trillion on the wars in Afghanistan and Iraq and on strengthening America's global security presence అని చెప్పేసి ఒక చిన్న డేటా పాయింట్. $8 trillion ఖర్చు చేశారు వాళ్ళ సుప్రీమసీని కాపాడుకోవడం కోసం. సరే, సెక్యూరిటీ విషయంలో వాళ్ళ ఆధిపత్యాన్ని ప్రదర్శించుకోవడం కోసం, వాళ్ళ ఆర్మ్డ్ దాన్ని ఏమంటారు డిఫెన్స్ లాబీని పోషించడం కోసం, అంతే కదా? అంటే $34 trillion వాళ్ళ అప్పులు ఈరోజు ఉన్నాయి. అంటే వాళ్ళ ఎకానమీ దానికంటే ఖర్చు చేశారు 20%. అంటే వాళ్ళకు జీడిపి 100 ఉంటే వాళ్ళ డెట్ 120% ఉంది. అంటే ఈరోజు ఆ దేశాన్ని మొత్తం అమ్మేస్తే కూడా వాళ్ళు అప్పులు తీర్చలేరు. వాళ్ళు అంత అప్పులు ఉన్నాయి. వాళ్ళు $34 trillion. అంటే మనం చూడొచ్చు, మనం తర్వాత వచ్చే ఒక 20 దేశాల జీడిపి కలిపితే కూడా వాళ్ళ డెట్కు సరిపోదు. ఈ డెట్ తోటి వాళ్ళు యుద్ధాలన్నీ చేసుకున్నారు. $8 trillion ఖర్చు పెట్టారు. ఎక్కడికి వెళ్ళాయి ఈ $8 trillion? ఏమైనా ఆఫ్ఘనిస్తాన్ కాపాడగలిగారా? లిబియాని కాపాడగలిగారా? సిరియాని కాపాడగలిగారా? ఈరోజు యుక్రెయిన్ కాపాడగలుగుతున్నారా? ఎవరికి కాపాడలేదు. ఏం చేస్తున్నారంటే కాంట్రాక్టర్లు పెట్టి ఈ పైసలు అంతా రౌండ్ ట్రిప్ అయి మళ్ళీ వాళ్ళ పొలిటీషియన్స్, వాళ్ళ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ అక్కడికే వెళ్తున్నాయి పైసలు. కాబట్టి ఇదంతా పెద్ద ఫ్రాడ్. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్కాండల్స్ ఇన్ ద ప్రపంచం ఏదైనా ఉందంటే కనుక అమెరికన్ డెట్ అండ్ అమెరికన్ డిఫెన్స్ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్, వాళ్ళ ఫార్మా కాంప్లెక్స్, ఇవే పెద్ద ఫ్రాడ్ ఇవి. దాంతో మనకు ఆఫ్ఘనిస్తాన్లో వాళ్ళు పెట్టినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళు ఆల్రెడీ దాన్ని పనిచేసుకున్నారో, దాని ఖర్చులు వచ్చేసినాయి కాబట్టి అక్కడే వదిలేసి వచ్చేసారు. అది వాళ్ళ పుస్తకాల్లో లేవు కాబట్టి అక్కడ వదిలేసి వచ్చేసారు. ఏంది ప్రపంచానికి పెద్ద కంటకంగా తయారైంది. పెద్ద మేజర్ ప్రాబ్లం ఏంటంటే $34 trillion అప్పుని రేపటి రోజు వాళ్ళు తీర్చలేకపోతే కనుక, అమెరికానే తీర్చలేకపోతే మరి ఏమవుతుంది ప్రపంచం? పెద్ద అమెరికా మీద ఇన్వెస్ట్ చేసి అమెరికాలో అప్పులు, వాళ్ళ ఫారెక్స్ రిజర్వ్స్ అని అక్కడ ఉన్నటువంటి దేశాల పరిస్థితి ఏంటి? ఈరోజు మనకు కూడా $600 billion మన ఫారెక్స్ రిజర్వ్స్ ఉన్నాయంటే భారతదేశాన్ని, దాంట్లో రమారమి $300 billion అమెరికన్ బాండ్స్లో ఉన్నాయి. రేపు అమెరికా తీర్చలేకపోతే మన పరిస్థితి ఏమవుతుంది? కాబట్టి అమెరికా అన్నది చాలా క్లిష్టమైన పరిస్థితి నుంచి వెళ్తున్నది. ఈ యుద్ధాలు పిచ్చి పిచ్చివన్నీ చేసి వ్యక్తిగతంగా కంపెనీలు, పొలిటీషియన్స్ లాభపడ్డారు, కానీ ఆ దేశం అప్పుల ఊబిలో మునిగిపోయింది. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఓకే, రాబర్ట్ బెగెలో అనే హోటలయర్ తను $1 million డొనాల్డ్ ట్రంప్ కి ఇస్తున్నట్టుగా, లీగల్ ఫీజ్ కోసం ఇస్తున్నట్టుగా ప్రకటించారు. అండ్ ప్రో ట్రంప్ ప్రచారానికి గాను $20 million ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను అని కూడా ఆయన ప్రకటించడం జరిగింది. సో ఆల్రెడీ డొనాల్డ్ ట్రంప్ కి మద్దతుగా ఒక లాబీ అయితే చాలా క్లియర్ గానే ఆయన పక్షాన నిలబడడానికి ఉన్నట్టుగా కనబడుతోంది. సో విల్ హీ మేక్ ఇట్? నిజంగా ట్రంప్ నిలబెట్టుకోగలుగుతాడా? చెప్పండి. ట్రంప్ కి సమర్థనగా ఓట్లు వేసినా కానీ కూడా లీగల్ గానో, కోర్టుల ద్వారానో, లేకపోతే ఇల్లీగల్ మెయిల్ ఇన్ బ్యాలెట్స్ ద్వారానో ఆయన ఓడించే ప్రయత్నం డీప్ స్టేట్ డెమోక్రాట్స్ చేస్తుంది. ఈ డీప్ స్టేట్ లో ఈవెన్ రిపబ్లికన్ డీప్ స్టేట్ కూడా కొంతమంది ఉన్నారు. నిక్కీ హేలీ దానికి చెందినటువంటి వ్యక్తి. కాబట్టి ట్రంప్ ని ఏదో పరిస్థితుల్లో కోర్టుల కేసుల్లో ఈయన ఆపగలిగితే నేనే ప్రెసిడెంట్ అవుతాను నిక్కీ హేలీ ఆవిడ ప్రయత్నం చేస్తాను. ఎక్కడ కూడా ఆవిడ గెలిచేటువంటి పరిస్థితి లేకపోయినా ఇప్పుడు కూడా ఇంకా పోటీలో ఉందంటే అది అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ పరిస్థితుల్లో మనకు వస్తున్న రిపోర్ట్స్ ప్రకారం ట్రంప్ గెలవడం ఖాయం, కానీ ఎట్టి పరిస్థితుల్లో ఆయన ఆపేటువంటి ప్రయత్నాలు కూడా చేస్తారు. అందుకనే కొంతమంది బుద్ధిమంతులు, హోట్లర్ లాంటి వాళ్ళు ఈయనని కాపాడుకునే ప్రయత్నం వాళ్ళు కూడా చేస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.